ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. అనంతపురం సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేను పోటీ చేస్తాను అనే మాట మాట్లాడారు. అంతే తప్ప మా పార్టీ పోటీ చేస్తుంది, మేము పోటీ చేస్తామనే మాట మాట్లాడలాం. అంటే అర్థం ఏంటి? ఆయన ఒక్కరిలే పోటీ చేస్తారా, లేకపోతే ఆయన పార్టీ తరఫున కొన్ని టికెట్లు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? 100% ఇస్తారు సార్. ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీలోకి ఆయన ఒక్కళ్ళే వెళ్ళి ఆయన ఒక్కళ్ళే మారేటది ఉండదు. కమ్సేగా ఆయన తరపున 30 మందో 40 మందో 20 మందో వెళ్ళి ఆయన తరపున మాట్లాడితే ప్రజా సమస్యల మీద మేము కొంచెం గట్టిగా మా స్వరాన్ని వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి బీఫామ్ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేటువంటి అంశాలని దిస్ ఈజ్ టూ ఎర్లీ టు డిస్కస్ కాబట్టి ఆయన చెప్పలేదు. ఆయన నేను పోటీ చేస్తాననే మాట కొన్ని రాంగ్ సిగ్నల్స్ పంపించినట్టుంది. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో జనసేన పార్టీ తరఫున పోటీ చేయాలి, జనసేన పార్టీ తరఫున ప్రతినిధులు అవ్వాలి అనేటువంటి కోరిక ఉన్న వాళ్ళు చాలా జిల్లాలో, అంటే 13 జిల్లాల్లో చాలామంది ఉన్నారు, ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు ఇన్ఫ్యాక్ట్. కానీ వాళ్ళ మీద చాలామంది చెప్పారు. ఒక్కసారిగా వాళ్ళు అంటే ఒక రకమైనటువంటి డిల్యూజన్లో పడిపోయారు. అరే ఏంటి ఎట్లా అన్నారు, ఆయన ఒక్కళ్ళే పోటీ చేస్తారేమో, మాకు అవకాశాలు రావేమో. ఎండ్ ఆఫ్ ద డే ఎట్లా ఉంటుందండి సార్ సిచ్యువేషను? మనం అంత పని చేస్తున్నాం, అంత ఎఫెక్టివ్ లీడర్షిప్ క్వాలిటీస్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం. హౌ కెన్ ఈవెన్ పవన్ కళ్యాణ్ స్టాప్ అస్ గివింగ్ బై నాట్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ? హీ హ్యావ్ టు గివ్ అస్. మనం పని మనం స్ట్రాంగ్గా చేసుకుంటూ వెళ్తా ఉంటే 2019లో మన నియోజకవర్గ ప్రజల నుంచి మాకు అతను నేతృత్వం కావాలనేంత చరిస్మాటిక్ లీడర్షిప్ మనలో ఉంటే పవన్ కళ్యాణ్ గారే కదా సార్ ఏ పార్టీ అయినా బీఫామ్ రాయడానికి ఎందుకు వెనకడతారు? ఈ మనిషి మన పార్టీ తరపున అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుంది. కానీ అది మీ పార్టీలో చర్చకి వచ్చిందా? చర్చకి ఏం లేదు సార్, అది కేవలం రూమర్స్ మాత్రమే. మా పార్టీలో ఆశావాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఆశావాదులందరికీ కూడా నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పార్టీలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి చేత చెప్పబడ్డటువంటి అధికార ప్రతినిధులు కానీ ఎవరు చెప్పినా ఒకటే మాట చెప్తాం, మన పని మనం చేసుకుంటూ వెళ్తామంటే చివరిలో పని మాట్లాడుతుంది. ఆశావాదులం కదా అని చెప్పి ఏదో టికెట్కి 4 రూపాయలు ఖర్చు పెట్టుకోగలుగుతాం కదా అని చెప్పి మనం అందరం వెళ్తే అవి ఎలాంటి చారిత్రాత్మక తప్పులు జరుగుతాయో మనకైతే తెలుసు. నాతో కూడా 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు కదా కుర్రోడు అని చెప్పి నా ఫ్యామిలీతో పాటు వెళ్తున్న కార్ డ్రైవింగ్ సీట్లో అతను కూర్చోబెట్టలేను కదా. అలా పవన్ కళ్యాణ్ గారు సన్నిహితంగా ఉండొచ్చు కాక, సన్నిహితంగా ఉండేవాళ్ళు పార్టీలు ఏదైనా నామినేటెడ్ పోస్టులు లాంటివి ఏమైనా ఇస్తారేమో తప్ప బీఫామ్ మీద ప్రజాప్రతినిధుల కింద అసెంబ్లీలో గలం విప్పి పోరాడగలిగేటువంటి పోరాట యోధత్వం కలిగినటువంటి వ్యక్తులకి మాత్రమే మా పార్టీలో బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా బీఫామ్లు ఇస్తారు సార్, ఖచ్చితంగా బీఫామ్లు ఇస్తారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తాం. అనూహ్యమైన మెజారిటీతో ఎక్కడెక్కడ అన్ని స్థానాల్లో పోటీ చేయాలనేటువంటి ఆలోచన ఉందా పార్టీలో? అన్ని స్థానాల కొన్ని స్థానాల అనేటువంటిది మా పార్టీ అధినేత యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. మా అందరికంటే కూడా సుదీర్ఘకాలంగా రాజకీయంగా ఆయన ఏదైనా పార్టీ పెడితేనే వాళ్ళు ఇలా కూర్చొని నేను మాట్లాడుతున్నా, ఎవరు మాట్లాడుతున్నా, ఏది మంచో ఏది చెడో మా పార్టీ అధినేతకి పూర్తిగా తెలుసని పార్టీలో ఆఖరి కార్యకర్త దాకా కూడా మేము నమ్ముతాం, విశ్వసిస్తాం, చివరిదాకా అదే నమ్మకం మీద వెళ్తాం. వాట్ ఎవర్ హీ సేస్ విల్ బ్లైండ్లీ ఫాలో ఇట్. మన పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే మాట్లాడుతున్నారా లేకపోతే ఆవేశంతో మాట్లాడుతున్నారా? ఆవేశం అనేటువంటి డిగ్రీ దాటేసిన మనిషి సార్ ఆయన. ఈరోజు ప్రజలకి ఏదన్నా మంచి జరగాలి అన్నప్పుడు ఫేజ్ వైజ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆయనకి. ఈ అంశం మీద మనం ముందు అడ్రస్ చేద్దాం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉండేదైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. వాళ్ళు స్పందించినప్పుడు మాత్రం ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు ఆయన చేస్తారు. అది కూడా అనాలోచితమైన ఆవేశం, ఆలోచితమైన ఆవేశం అని నేను ఒకటి చెప్పండి. అనంతపురం సభలో ఆయన ఏం చెప్పారంటే అనంతపురం జిల్లాను దత్తత తీసుకుంటాననే మాట మాట్లాడారు. అంటే నాకు తెలిసి తీసుకోవాలని ఉంది. మీరు ఒకసారి ఆ వీడియోని చూస్తే రికార్డులో తీసుకోవాలని ఉంది, ఎంతో చేయాలని ఉంది, అనంతపురానికి ఏదో చేయాలని ఉన్నా ప్రస్తుతానికి ఏమీ చేయలేకపోతున్నా, కానీ చేసి తీరతా, ఇవి మా పార్టీ అధినేత నోట్లో నుంచి వచ్చారు. అదే జిల్లాని దత్తత తీసుకుంటాననే మాట మాట్లాడారు. తీసుకోవాలని ఆశ ఉన్నదండి. కానీ నాకు తెలిసి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవటమే అతిపెద్ద అంటే టాస్క్. అది ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయటమే అతిపెద్ద టాస్క్. ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం ఇంకా పెద్ద టాస్క్. అంటే అధికారంలో ఉండేవాళ్ళు వాళ్ళే చేయలేనటువంటి పరిస్థితి. ఒక ఆదర్శ నియోజకవర్గంగా నేను తీర్చిదిద్దుతాను అనేటువంటిదే ఒక పెద్ద టాస్క్ అది. అటువంటిది అధికారం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆర్థికంగా అంతగా బలంగా లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక జిల్లా మొత్తాన్ని ఏ విధంగా ఆయన దత్తత తీసుకొని దాన్ని డెవలప్ చేస్తారు? అదేమన్నా పెద్ద అసాధ్యమైనటువంటి అంశం కూడా కాదు సార్. ఏమీ లేనటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ సపోర్ట్తో వచ్చి గుజరాత్ లాంటి దాన్ని రాష్ట్రంలో కాదు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎవరో 50 కేజీలు బరువు ఎత్తగలిగారు కదా అని చెప్పి మనం ఎత్తిన 100 కేజీలని దూదంటే ఎలాగా?
ఎవరి క్యాలిబర్ వాళ్ళది, ఎవరి కెపాసిటీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కదా. ముఖ్యమంత్రి అదే సార్ ఆశయం నుంచే ఆయన ఎక్కడికి రీచ్ అవ్వాలనేటువంటి ఆలోచన ఉద్భవిస్తుంది. ఆశయం అన్నింటికంటే గొప్పది. పవన్ కళ్యాణ్ గారు ఒక జిల్లా కాదు, 13 జిల్లాలని కూడా భౌగోళికంగా అన్ని రంగాల్లో కూడా ఐటీ, నాన్ ఐటీ ఇండస్ట్రీసు అన్ని రకాలుగా ఫార్మాస్యూటికల్స్, ఫార్మా రంగంలో కానీ రైతులకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ అన్నింటిలో డెవలప్ చేయాలనేటువంటి సుదీర్ఘకాలం ఆశయం ఉన్నది. ఆ ఆశయం నుంచే ఈరోజు జనసేన అనేటువంటి ఆలోచన కార్యరూపం దాల్చింది. ఎవరు చూడొచ్చారు సార్? రేపు పొద్దున మా అధినేత 100% ఇదే ఆశయంతో మా కార్యకర్తలందరం పనిచేసుకుంటూ వెళ్తే సీఎం కుర్చీలో కూర్చోవచ్చు, మంచి కేబినెట్ మంత్రులు దొరకచ్చు. అన్ని భౌగోళికంగా కలిస్తే ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిదే ఒకప్పుడు అన్నపూర్ణ కింద ఉన్న మనం కూడా మళ్ళీ ఇవాళ టాప్ మోస్ట్ పొజిషన్ ఇన్ 29 స్టేట్స్ 30 స్టేట్స్లో మనం ఉండొచ్చు. చెప్పలేం, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఒక ఆశయం అంటే దత్తత అనేది ఏంటి? మీరు అధికారం వచ్చిన తర్వాత దత్తత తీసుకుంటారా, ఇప్పుడు దత్తత తీసుకుంటారా? సార్ ఇప్పుడు దత్తత తీసుకొని చేయడానికి మీరే చెప్తున్నారు. ఒక ఎంపీ ఫండ్స్, ఎమ్మెల్యే ఫండ్స్ కూడా మా అధినేత దగ్గర అయితే లేవు. దత్తత తీసుకున్నటువంటిది ఆ యొక్క ప్రాంతంలో ఆఫీస్ పెడతాను, నా కార్యాచరణ మొదలు పెడతాను. అక్కడ చాలా వెనకబాటుతనం ఉన్నది. ఆ వెనకబాటుతనాన్ని దూరం చేసి దాకా కూడా ఇది నా సొంత జిల్లా అనుకునేటువంటి రీతిలో నేను పనిచేస్తానని మెసేజ్ ఆయన పాస్ చేశారు. అక్కడ ఉండే ప్రజలు కూడా దాన్ని చాలా అద్భుతంగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. సో దత్తత తీసుకోవడం సెన్స్ ఏదో రోడ్లు వేసేస్తాం, బిల్డింగ్లు కట్టేస్తాం, భవంతులు కట్టేస్తాం అనేటువంటి అంశం కాదు. ఆ దిశగా ఉన్న పని జరుగుతున్నదా? ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఆ రోజు ఏదైతే మా అధినేత అనంతపురం జిల్లా వెళ్ళారో, అనంతపురం జిల్లాలోనే అతి కీలకమైనటువంటి మా పార్టీ కార్యకర్తలతోనూ వాళ్ళతోనూ సమావేశాలు జరిగినాయి. అక్కడ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రౌండ్ వర్క్ ఆయన వెళ్ళిన ప్రతి చోట, కాకినాడ అవనండి, అనంతపురం అవనండి, తిరుపతి అవనండి, చాలా అద్భుతంగా మా పార్టీ కార్యకర్తలు అయితే పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అనంతపురానికి సంబంధించి ఇంకేమన్నా అంశాలు ఉంటే ఆల్రెడీ మా దగ్గర అయితే కీలకమైనటువంటి ఫైల్స్ కొన్ని మేము సేకరించి పెట్టుకున్నాం. అది కాకుండా కూడా ఇంకేం చేయగలుగుతాం, ఎక్కడి నుంచి మొదలు పెడదాం, ఎలా తీసుకెళ్దాం అనేటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే మా పార్టీ ఇంటలెక్చువల్స్ దాని గురించి డిజైన్ చేస్తున్నారండి. కానీ అంటే జనసేన అధినేతని కలవటం చాలా కష్టం, ఆయనతో యాక్సెస్ లేదు. ఆయన చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది దుర్భేద్యమైనటువంటి ఒక కోటలాగా కట్టి ఎవరు వెళ్ళకుండా అడ్డుపడుతున్నారు అనేటువంటి విమర్శ కూడా ఒకటి ఉంది. అది మీ దృష్టికి వచ్చిందా? చాలామంది అంటున్న మాట వరకు అయితే నేను వింటూ ఉంటాను కానండి, అందులో నేను పెద్దగా పసలేదని నమ్ముతాను నేను. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కలవకుండా ఉంటే ప్రతిరోజు సోషల్ మీడియాలోనో ప్రతి చోటనో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు వెళ్ళారనో, ఆయన భోజనాలు పెట్టారనో, ఆ కాటం రాయుడు షూటింగ్లో ఎంతమంది కలిసి అంతమంది కలిసాను. మొన్న ఒక కాటం రాయుడు షూటింగ్లో మాత్రమే 1500 పైచిలకు మంది అభిమానులని డిఫరెంట్ విడతల కింద పవన్ కళ్యాణ్ గారు కలిసినటువంటి దాఖలాలు ఉన్నాయండి. ఇప్పుడు పార్టీ అంటూ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తలుపులేసిన ఇంట్లో అయితే కూర్చోలేరు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టుడే టుమారో, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టుమారో డే ఆఫ్టర్ టుమారో, యూ హ్యావ్ టు కమ్ అవుట్, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ఎవ్రీబడి. దట్ ఈస్ జరుగుతుంది సార్. ఆల్రెడీ నేను ఏమంటానంటే, వెళ్ళాలనుకున్న ప్రతి ఓడు కూడా ఒక ఛానల్ ట్రై చేస్తాడు. ఆ ఛానల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికో ఫోన్ చేస్తారు, బాబు ఇప్పుడు కాదు షూటింగ్లోనో తర్వాత కలుద్దాం కానీ 2-3 సార్లు ఫాలో అప్ చేసి పవన్ కళ్యాణ్ ఎవరిని కలవట్లేదు అనేటువంటి రోమన్ మార్కెట్లో తీసుకెళ్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కలవాలనుకున్న వాళ్ళు ఎవరైనా అడిగేటువంటి క్వశ్చన్ ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఏం చేస్తారు? పార్టీ కోసం పనిచేసుకుంటూ వెళ్దాం. ఆయన అసైన్ చేసిన హోంవర్కే ఉంటుందా మనకి? ఆయన చెప్పినటువంటి ప్రెసిడెంట్స్ ఉంటాయా? నీకు పనిచేయాలనేటువంటి తత్పరత ఉంటే ఏది పార్టీకి ప్లస్ వద్దు, ఏది పార్టీకి మైనస్ వద్దు తెలియదండి. ఆ పనులు మనం చేసుకుంటూ వెళ్తా ఉంటే ఆయన గుర్తిస్తారు, మనం రాంగ్ వేలు వెళ్తున్నప్పుడు కరెక్ట్ చేస్తారు. అంతేగాని పవన్ కళ్యాణ్ పార్టీ మీకు ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. పార్టీ డైరెక్షన్ ఇచ్చే రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గైడ్ లైన్స్తో పాటు పార్టీ కార్యాచరణని కూడా చాలా కూలంకషంగా వివరించడం, ఆ దిశగా పార్టీ కార్యకర్తలకు ఎనర్జీస్ని వాడుకోవడం జరుగుతుంది. ఈ లోపల ఎవరైతే ఎర్లీ బర్డ్స్ ఉన్నామో, మనం అత్యుత్సాహంగా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయాలనేటువంటి తాపత్రయం ఉన్నదో, మంచి చెడు మీరు బేరేజ్ వేసుకుని పార్టీ పెద్దలకి తెలియజేసి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉండండి. మా పార్టీ పెద్దలందరితో కూడా టచ్లో ఉంటారు. ఎవరైతే మా పార్టీలో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారో, శ్రీ మారిశెట్టి రాఘవయ్య గారు కానీ, లేకపోతే హనీఫ్ గారు ఫిల్మ్కి సంబంధించి చూసుకుంటూ ఉంటారండి, శంకర్ గౌడ్ అన్న కానీ, మైదర్ రెడ్డి అన్న కానీ, లేకపోతే మన హరిప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మీడియా హెడ్ హరిప్రసాద్ గారు కానీ అందరికీ అందుబాటులో ఉంటారు. ఏ రోజు ఎవరో ఫోన్ చేసినా కూడా మా పార్టీ పెద్దలు అర్ధరాత్రి 12 కూడా స్పందించినటువంటి దాఖలాలు ఉన్నాయి. మా పార్టీలో ఏ రకమైన అంబిగ్యూటీ లేదు. ఎవరెవరైతే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో బయట నుంచి క్రియేట్ చేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కలవాలనుకుంటున్నామో పార్టీ పెద్ద క్లియర్గా ఇంటిమేట్ చేయండి. అంటే పబ్లిక్ యాక్సెస్ ఉందంటారా లీడర్లకి, పబ్లిక్కి? 100%. సార్ ఇప్పుడు లీడర్లు పబ్లిక్ అని మనం మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రస్తుతానికి ఆయన ఏదైతే కమిట్మెంట్స్ ఉన్నారో ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పార్టీ ఆఫీసులో ఖచ్చితంగా కూర్చుంటారు. కూర్చున్న రోజు మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి అభిమాన కార్యకర్త సామాన్య జనానికానికి కూడా పవన్ కళ్యాణ్ గారు అందుబాటులోకి వస్తారు సార్. ఇప్పుడు ఆ మాట వరకు వస్తే సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎంత యాక్సెసిబిలిటీ ఉందండి కామన్ పబ్లిక్కి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత యాక్సెసిబిలిటీ ఉన్నది? ఒక రకమైన సెలబ్రిటీ స్టేటస్లో ఉండేటువంటి మనిషికి కొన్ని అవాంఛనీయమైనటువంటి పరిస్థితులు చుట్టూ అమ్ముకుని ఉంటాయి. దాన్ని మనం అర్థం చేసుకుని వాళ్ళతో పాటు ట్రావెల్ చేయాలి తప్ప పవన్ మమ్మల్ని కలవట్లేదు, పవన్ మమ్మల్ని కలవట్లేదు అంటే దేర్ ఈస్ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్.